హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. చూసారా ఈరోజు వీడియో? అడీనిమ్స్ అండి. ఈ మధ్య నేను కట్ చేశాను కదా, ఫుల్గా ఈ చెట్టు చూడండి, ఫుల్గా పూలు పూసేసినాయి. కొన్ని ఇది కూడా చాలా బాగా పూస్తుంది అండి, కొన్ని పూయలేదు. ఇప్పుడు మొగ్గలు ఉన్నాయి కానీ ఇంత పూలు ఒకేసారి పూసేయండి. ఈసారి మంచి ఎండలు కాబట్టి అంత తారుమారైపోయిందండి. ఇది చూడండి. ఇప్పుడు నా గార్డెన్లో ఉన్న అడీనిమ్స్ అన్ని చూపిస్తానండి. చూడండి, ఇది మటుకు 15 సంవత్సరాలండి, 15-20 ఉంటుంది. నాకు పెద్ద గుర్తు లేదు కానీ 15 సంవత్సరాల పైనేనండి. చూడండి ఎంత పెద్ద ట్రంకో. నేను ఈ మధ్య రీపాట్ కూడా చేశాను. చూడండి, ఫుల్గా వచ్చేసినాయి. గ్రాఫ్టెడ్ ప్లాంట్. కొన్ని అటువైపు అన్నీ నేను పూలు వచ్చినాయని ఇటు పక్క పెట్టుకున్నాను. ఇది చూడండి, మంచి కస్తూరి లాంటివి, మధ్యలో కొంచెం రెడ్డిష్ వచ్చింది. ఇది కూడా డార్క్ రెడ్ అండి. ఇది కూడా ట్రంక్ చూడండి ఒకసారి. పైన ఏమో హైట్ తక్కువ, ట్రంక్ చూడండి ఎంత పెద్దది ట్రంక్. ఇది కూడా రెడ్ కలరు. ఇది వైట్ పింక్ అండి. ఇది చూడండి, డబల్ కలరు, అవుట్ లైన్ వచ్చి డార్క్ పింక్. అన్ని చాలా ఉన్నాయండి. నేను వీడియో తీద్దాం అనుకున్నాను, లేట్ అయింది. ఇవన్నీ పూలు పూసేసరికి ఇది రాలిపోయినాయండి. నాకు ఈ ప్లాంట్ అంటే చాలా ఇష్టము. చూడండి ఎంత మంచి కలరు, అవుట్ లైన్ వచ్చేసరికి ఎంత బాగుందో చూడండి. ఇవి ఇవి చిన్న చిన్న మొక్కలండి. ఇవి 5 years 3 years. ఇవన్నీ నేను ఆన్లైన్లో తెచ్చుకున్నాను. చూడండి, వైట్ పింక్ డబుల్ కలరు. ఇది కూడా చూడండి, మంచి కలర్స్. ఇవి ఎల్లో ఇష్యూ, ఇది కొంచెం ఎల్లో ఇష్యూ, డార్క్ ఎల్లో లేదండి, ఇది డబుల్ కలరు. ఇది ఇంకో కలర్ అండి. మీకు ఎండబడటం లేదు, కనపడుతుందో లేదో కానీ చూడండి, మొగ్గలు ఉన్నాయి ఫుల్గా. చాలా ఎండలు ఉన్నాయండి, అందుకనే కొంచెం అంతా తారుమారైపోయింది. ఇది కస్తూరి. నేను ఇది తీసుకురా ఆపేసి. చూడండి, అక్కడి నుంచి కనపడదని చెప్పి నేను ఇక్కడ తీసుకున్నాను. చూడండి, ఇది కూడా చూడండి, డబుల్ కలరు. ఇవన్నీ కొత్త కలర్స్ అండి. ఈ ప్లాంటేనండి చాలా పూలు పూసేవి, ఎందుకనో ఈ సంవత్సరం చాలా తక్కువ పూసినాయి. ఇది కూడా డబుల్ కలరు, పింకిష్. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇది కస్తూరి టైప్ అండి. కస్తూరిలో మనం ఎలా పూలు పూస్తాయో సేమ్ అలాగనే. చూడండి ఎంత అందంగా ఉండేది, పెద్ద పువ్వు అండి ఇది. ఇవన్నీ డబుల్ కలర్స్. చూడండి, చూడండి ఫుల్ మొగ్గలు ఉన్నాయి. ఈ మొగ్గలన్నీ విరబూసేసరికి నా దగ్గర ఉన్నాయన్నీ మళ్ళీ పోతాయని నేను ఇప్పుడే చేస్తున్నాను. చూడండి, అడీనియమ్స్ అన్నీ ఒక దగ్గరే పెట్టుకున్నాను. ఈ ప్లాంట్ బాగా పూసినాయండి. కిందకి వెళ్ళి చూపిస్తాను. అవుట్ లైన్ కొంచెం బ్లాకిష్ వచ్చింది. చూడండి, లాంగ్ షాట్ చూపిస్తా. భలే ఉన్నాయి కదా. చూసారు కదండి, పూలు అన్నీ వచ్చిన తర్వాత అన్నీ ఒక దగ్గర పెట్టానండి. అక్కడక్కడ ఉన్నాయి, అందుకని అన్ని తీసుకుని వచ్చి వరుసగా చిన్నవి పెద్దవి అన్నీ పెట్టేసుకున్నాను. అన్నిటికంటే ఇది ఒక్కటేనండి చాలా బాగా పూసినాయి. మామూలుగా ఇలాగే పూస్తాయి, అందుకని మామూలుగా ఫిబ్రవరి నెలాఖరు కట్ చేశానండి. మనకి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి జనవరి నెలాఖరికి 1 month వెనక్కి కట్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ఎండలు ఎక్కువ వల్ల కూడా పూలు పూయటం లేదని నేను అనుకుంటున్నాను. అందుకని నెక్స్ట్ ఇయర్ జనవరి నెలాఖరు కట్ చేస్తాను. అప్పుడు ఈ టైంకి మొగ్గలు వచ్చేస్తాయి, ఎండలు అంత ముదరకు ముందు మొగ్గలు వచ్చేస్తాయి అనుకుంటున్నానండి.
మామూలుగా వారానికి ఒక రోజు నీళ్ళు పట్టేది. ఇప్పుడు ఏమో 4 డేస్‌కే పడుతున్నామండి. మళ్ళీ ఊరినే డ్రై అయిపోతా ఉంది. డ్రై అయ్యేసరికి ఈ మొగ్గలన్నీ వాడిపోతున్నాయండి. అసలు చాలా ఎండలున్నాయి గదా! భరించలేని ఎండలు. చూడండి మంచి లైట్ లెమన్ యెల్లో. చూడండి దగ్గరికి రాదానా? బాగా దగ్గరగా పెట్టు. చూడండి మంచి కలరు. ఇటు రండి, ఇటువైపు చూపిస్తాను. పెద్ద పూలు రాలేదు అయినా చూపిస్తారండి. ఇటు రాదు. చూడండి ఆకులు దగ్గరికి రాదానా? ఇవి కూడా దగ్గరగా మొగ్గలు ఉన్నాయి ఫుల్గా. కానీ అంత హెల్దీగా అనిపించడం వల్ల పూలు ఎండ వల్ల అండి. ఎండ వల్ల కొంచెం షేడెడ్గానే ఉంటే బాగుండేదేమో. కానీ అడీనిమ్స్కి మామూలుగా షేడ్లో పెట్టరు, మంచి ఎండలోనే పెడతారు. చూడండి ఎన్ని చూడండి అన్నీ ఎండకి కొంచెం వాడినట్టు అనిపించినాయి. అందుకనే 3 డేస్కి 4 డేస్కి కొంచెం వాటర్ వేయమన్నా. లేకుంటే మంచి పెద్ద పువ్వు అండి, ఇది గుడ్డు గుడ్డుగా వచ్చింది. ఈసారి జనవరి నెలాఖరు వేయాలండి. ఇటువైపు కూడా చూడండి. ఇవి ఇంకా మొగ్గ స్టార్ట్ కాలేదు. మళ్ళీ నేను ఆగస్టులో కానీ అట్టా ఒకసారి కట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఆగస్టులో కట్ చేస్తే మళ్ళీ పూలు వస్తాయి. ఇవన్నీ అరేబికం అండి. అరేబికము నా పువ్వేమో నార్మల్ కానీ ట్రంక్ ఏమో చాలా పెద్దదిగా ఉంటుంది. ఇదిగోండి అక్కడ కూడా చూశారు కదా, ఇవన్నీ అరేబికం. చూసారు కదండి నా అడీనియం ప్లాంట్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి, నా నెక్స్ట్ వీడియోలు వస్తాయి. ఇది అన్నిటికంటే నా ఫేవరెట్ అండి. నా ఫేవరెట్ మటుకు బాగా పూసింది. మిగతా ఈ మటుకు కొంచెమే పూసినాయి. నెక్స్ట్ ఇయర్ చూద్దామండి.